మలబద్ధకం వచ్చేందుకు చాలా మందిలో తీసుకునే ఆహారమే కారణంగా ఉంటుంది. సరైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇప్పటికే ఆ సమస్యతో బాధపడుతున్న వారు తగ్గించుకోవచ్చు. అందుకోసం ప్రతిరోజు కూరగాయలు, పండ్లు తినాలి. అది కూడా సరిపడా తీసుకోవాలి. మలబద్ధకం వచ్చేందుకు కారణాలేంటి? రోజులో ఎన్ని గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూసేయండి. మలబద్ధకం వచ్చేందుకు ఆహారపు అలవాట్లు, సరైన శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని రకాల మందులు, ఆరోగ్య పరిస్థితులు, వయస్సు ప్రధాన కారణాలు. అయితే చాలా మందికి సరైన ఆహారం తీసుకోని కారణంగా ఈ సమస్య ఎదురవుతోందని నిపుణులు చెబుతున్నారు. మోషన్ ఫ్రీగా లేకుండా ఉన్నప్పుడు దాన్ని మనం మలబద్ధకం లేదు కాన్స్టిపేషన్ అని అంటూ ఉంటాం. జీవన శైలి, లైఫ్ స్టైల్ అనేది మారుతూ వచ్చింది. స్ట్రెస్ఫుల్ అనను, మన ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి మారుతూ వస్తుంది. కాబట్టి మన ఈటింగ్ హ్యాబిట్స్ని పట్టి, మనం తినే ఆహారం తీరుని పట్టి, మార్పుని పట్టి మనకి దొరికే రా మెటీరియల్స్, అంటే మనకి ఈ మధ్యకాలంలో ప్రాసెస్డ్ అనేవి ప్రతి భాగంలో, అంటే సీరియల్స్లో కానీ, పల్సెస్లో కానీ, మిల్క్ ప్రొడక్ట్స్, ప్రతి ఫుడ్ గ్రూప్లో మనకి ఈ మధ్యకాలంలో ప్రాసెస్డ్ అనేవి ఆర్ రెడీ టు ఈట్ అనేవి చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ మన ఫాస్ట్ లైఫ్ స్టైల్లో మనం ఇనఫ్ టైం మనం కిచెన్లో స్పెండ్ చేసుకోలేకపోవటం వలన, అంటే కుకింగ్ మీల్స్ వసతి వీలు లేనప్పుడు మనకి కన్వీనియన్స్ ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి మనం దాని మీద శ్రద్ధ పెట్టకుండా రెడీ టు ఈట్ ఫుడ్స్ ఆన్ ద షెల్ఫ్ని ఎక్కువగా మనం యూస్ చేస్తూ పోతున్నాం. సో దీనికి పర్యవసాయం కాన్స్టిపేషన్. ఓ వ్యక్తి రోజుకు కనీసం 250 నుంచి 350 గ్రాముల వరకు కూరగాయలను తీసుకోవాలి. 100 నుంచి 150 గ్రాముల వరకు పండ్లు తినాలి. అంటే కూరగాయలు, పండ్లు కలిపి రోజులో సుమారు 350 నుంచి 500 గ్రాముల వరకు తీసుకోవాలి. ఇది పాటిస్తే మలబద్ధకం సమస్య వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. క్యారెట్, బీట్రూట్, దోసకాయ, బీన్స్ సహా ఏ కూరగాయలైనా తినొచ్చు. వీటిలో ఆకుకూరలు కూడా ఖచ్చితంగా ఉండాలి. కూరగాయలు, ఆకుకూరల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ పేగుల్లో కదలికలను సులువుగా మార్చి మలబద్ధకం రాకుండా రక్షిస్తుంది. పండ్లలో అరటి, జామ, బొప్పాయి, యాపిల్, ద్రాక్ష వంటివి రెగ్యులర్గా తీసుకోవాలి. జీవన శైలి మారుతూ ఉన్నప్పుడు మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ కన్వీనియన్స్ ఫుడ్స్కి కనుక మనం మొగ్గు చూపినట్టయితే, అండ్ అట్ ద సేమ్ టైం సమంగా మనము కూరగాయలు, పళ్ళు తగినంత మోతాదులో కనుక మనం తీసుకోకపోతే, అట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఆహారంలో నీరు శాతం రోజువారీగా దాదాపుగా 2 లీటర్స్ అన్నా మినిమం ఉండాలి. సో అది తీసుకోకపోతే కూడా ఇవి అన్నిటి వలన మనకి కాన్స్టిపేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో రోజువారీగా నార్త్ ఇండియన్ కానివ్వండి, సౌత్ ఇండియన్ కానివ్వండి, ఎవరికైనా కూడాను వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కన్జంప్షన్ రోజువారీగా 400 to 500 గ్రామ్స్ పర్ డే అనేది అవసరం. సో మనం చూసినట్టయితే నాట్ ఈవెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ meet this target of having 400 to 500 grams of fruits and vegetables per day. సో మనం తీసుకునే ధాన్యం అనేది రైస్ కానివ్వండి, గోధుమ రొట్టెలు కానివ్వండి, లేదు జొన్న రొట్టెలు కానివ్వండి, రాగి రొట్టె కానివ్వండి, మనకి ఈ ధాన్యం అనేది రకరకాలుగా మనకి అవైలబుల్ ఉంటుంది. సో మనం తీసుకునే డైట్లో 2 రకాలుగా కనుక సీరియల్స్, ధాన్యం యూస్ చేసుకున్నట్టయితే రోజువారీగా, దీంతో పాటు కూడా గుడ్ క్వాంటిటీ ఆఫ్ పప్పు ధాన్యాలు కనుక యూస్ చేసుకున్నట్టయితే విత్ 400 to 500 గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటే, విత్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్, డెఫినెట్గా మనం మలబద్ధకాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే సరిపడా నీరు తాగడం కూడా ముఖ్యం. రోజులో కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగితే పేగులు తేమగా ఉంటాయి. ఉదయాన్నే వ్యాయామం చేయాలి. దీంతో పేగుల్లో కదలికలు పెరిగి మలబద్ధకం సమస్య తగ్గుతుంది.